మరో బ్రేకింగ్ న్యూస్. రేవంత్ కేటీఆర్ మధ్య రాజకీయ సవాళ్ల పర్వం నడుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. రైతు సంక్షేమంపై చర్చించేందుకు సిద్ధమని కేటీఆర్ ప్రకటించారు. తెలంగాణ భవన్ కు చేరుకున్నారు కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ నేతలు. కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ నుంచి ప్రెస్ క్లబ్ కు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రావాలంటూ ఇప్పటికే మంత్రులకు సవాల్ విసిరిన విషయం తెలిసిందే. మంత్రులు సవాల్ విసిరిన విషయం తెలిసిందే. పోటాపోటీ సవాళ్లతో రాజకీయం వేడెక్కింది. ఇప్పుడు కాసేపట్లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు ప్లాన్ చేసుకుంటున్నారు. కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ నుంచి వెళ్లాలని ప్లాన్. ఇవాళ సీఎం రేవంత్ తో చర్చకు సిద్ధం అంటూ ఈ నెల 5న కేటీఆర్ ప్రకటించారు. 11 గంటలకు ప్రెస్ క్లబ్ కు రావాలని సూచించారు. ఈ నెల 4న ఎల్బీ స్టేడియంలో సామాజిక సమరభేరిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. అభివృద్ధిపై చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు. అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, గల్లీలో ఉండే కేడీ అయినా సరే చర్చ పెడతాం. పార్లమెంటులోనా, అసెంబ్లీలోనా? రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు? రైతులకు అండగా నిలబడ్డది ఎవరు? తేల్చుకుందాం. రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా. రేవంత్ వ్యాఖ్యలపై వెంటనే స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో చర్చకు రావాలంటూ సవాల్ చేశారు. ముఖ్యమంత్రి ముచ్చటపడుతుండు కాబట్టి ఇప్పుడైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా మేము రెడీ చర్చకు. నేను ముఖ్యమంత్రి గారు పేరు తీసుకొని మరీ పిలిచిండు. కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, రాండ్రి అన్నాడు. నీకు కేసీఆర్ అంత లేదు కానీ మేము చాలు, నీకు వస్తాం. మీరు ఎక్కడ పెడతారో పెట్టండి, వస్తాం. ఊరు నీ ఇష్టం, ప్లేస్ నీ ఇష్టం, సమయం, డేటు అన్ని నీ ఇష్టం. నేను రెడీ. మా పార్టీ తరఫున నీ సవాల్ను స్వీకరిస్తూ ఉన్నాం. లేదంటే ఇంకొక ప్రతిపాదన 8 తారీఖు నాడు, ఇలా 5 తారీఖు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ప్రిపేర్ అయ్యేందుకు టైం పడుతుంది. 8 తారీఖు నాడు 11 గంటలకు మేమందరం వస్తాం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ రా, నీకు కుర్చేసి పెడతాం. నీ కార్యకర్తలతో సహా వస్తావా, నీ ఎమ్మెల్యేలతో సహా వస్తావా, వాళ్ళు ఎంతమంది వస్తారో చెప్తే వాళ్ళకు కూడా ఇంతజాం చేస్తాం. చాయ్ బిస్కెట్ కూడా మా సోమాజిగూడ ప్రెస్ సోదరులను అడిగి అది కూడా ఏర్పాటు చేస్తాం.